గురించి కాదు, కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలాగా నడి రోడ్డు మీద టెంట్ వేసుకొని ఫిబ్రవరి 26న జరిగిన కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే కదా. మార్చి 2 నుంచి ఇలా అయితే నేను డ్రైవ్ చేస్తున్నాను. పసిబిడ్డని సైతం ఓకే 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 పసిబిడ్డని సైతం ఇక్కడ రోడ్డు మీద ఉంచి బాబుని చూసుకుంటూ తర్వాత వచ్చిన వాళ్ళకి మెంబర్షిప్ చేపిస్తూ ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు, మా వాళ్ళకి తెలుసు. ఎవరన్నా వద్దులే అయిపోయిందా, ఇదిగో ఇది ఎంత కష్టపడుతున్నానో అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమంది మాటలకైతే చాలా బాధ వేస్తుందండి. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కష్టపడే వాళ్ళు ఎటు కష్టపడుతున్నారు, కష్టపడకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎటు కష్టపడరు, మీరు ఎటు చేయలేరు. చేసే వాళ్ళను కూడా మాటలైతే అనొద్దు, ఓకేనా. కొన్ని విషయాలు ఏంటంటే బాధ కలుగుతుంది, నలుగురికి తెలియాలనే వీడియో చేస్తున్నాను. నేనైతే అప్డేట్ ఇస్తాను అనమాట. అప్డేట్ ఇచ్చి అసలు ఇలా జరుగుతుందని చెప్పాలని అనుకుంటున్నాను. సో ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది, అంతేగాని మీ కష్టం నాకు రాదు, నా కష్టం మీకు రాదు. ఎవరి పని వాళ్ళని చేసుకొనివ్వండి దయచేసి అంట. సో ఫ్రెండ్స్, అది అండి. ఇంకోటి ఏంటి అంటే, ఎవరు చేసినా మన పవన్ కళ్యాణ్ గారి కోసమే, మన పార్టీ కోసమే కదా. అది మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది నా మనవి.